ప్రజల హృదయాలను తెరవండి. బండ బారిపోతున్నాయి, మోడి బారిపోతున్నారు. ఈ వాక్యం వినటానికి ఇష్టపడలేని మనుషులుగా కనబడుతున్నారు నీ ఆత్మకు. అట్టి వారి హృదయాలు తెరవండి నాయన. నీ వాక్యం పట్ల వారికి ఆసక్తిని పుట్టించండి. నీ మాటల పట్ల వారికి ఆసక్తిని కలిగించండి. నీ ఆత్మతో అభిషేకించి నీ కార్యమును జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. మీ ముందు ఖాళీ ఉంది, చూడండి ఒకసారి. మీ ముందు ఖాళీ ఉంది. మీ ముందు కనబడుతుంది కదా స్థలం ఖాళీగాన. అలా కనబడుతూ ఉంటుంది ఆ స్థలం. మరి అక్కడికి ఎవరు వస్తారో ఎవరు కూర్చుంటారో కానీ మీకు అడ్రా రాళ్ళు ముందు కూర్చుంటేనే. మీకంటే పొడుగునలు వస్తారో మీ ముందు కూర్చుంటారు. అప్పుడు మీ పని ఏమవుతుంది? జరుగు, ఇలా జరుగు, అలా జరుగు, నాకు కనబట్టలేదు పాస్టర్ గారు అంటావా? ముందు కూర్చున్న వాళ్ళు ముందు కూర్చుంటేనే అందం. అది పెద్దగా జరగండి 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 అని అనటం కాదు. దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ ఏమో కొంతమంది లేనట్లుగా పరిశుద్ధాత్ముడు నాకు తలంపు కలిగించాడు. కొంతమంది ఇక్కడ లేనట్లుగా ఉన్నారు. ఎవరున్నారంటే మనుషులు ఉన్నారే కానీ మీ మనస్సులు దూరంగా ఉన్నట్లుగా ఆత్మదేవునికి పరిశీలనలో తెలిసింది. ఇది చాలా జాగ్రత్త. ఇది చాలా పెద్ద ప్రమాదం. మనుషులు ఉన్న ప్రయోజనం లేదు. మనస్సు ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? ఏముండాలా? మనస్సు ఉండి మనిషి ఉంటే మేలు. ఓకేనా? మనస్సు లేకుండా మనిషి ఉన్న ప్రయోజనము కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. అది మీకు తెలియదు ఆ సంగతి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను స్కానింగ్ చేస్తున్నాడండి. మీకు అర్థం అవట్లేదు. అది ఎంతమంది గ్రహిస్తారు సంఘములో పరిశుద్ధాత్మ ఉందని? మీ చేతులు ఎత్తి చూపిస్తారా? ఉందని గ్రహించిన వాళ్ళే ఎత్తాలి. లేదు అన్నవాళ్ళు ఎత్తనవసరం లేదు. పరిశుద్ధాత్మ సంఘములో లేదు అన్నవాళ్ళు ఎవరు ఎత్తనవసరం లేదు. పరిశుద్ధాత్మ సంఘములో ఉందని ఆ మనస్సులో అనిపించబడిన వారే చేతి ఎత్తి చూపించాలి. అది కదా, అదే అందాక అన్నాను కదా. అందరు ఇక్కడే ఉన్నారంటే ఏమన్నారు మీరు? అన్నారా? అన్నారు. అన్నవారు అందరూ ఏముంది అనుకోవాలి? ఇక్కడ ఉందా లేదా? లేదు అన్నవాళ్ళు ఉన్నట్టున్నారు ఇప్పుడు సంఘంలోనే. అలాగైతే నీవు పరిశుద్ధాత్మ లేదు అన్నట్లయితే నువ్వు విశ్వాసవే కాదని బైబిల్లో రాస్తుంది కదా. పోయిన ఆదివారం చెప్పినట్లున్నాను కదా ఆ మాట. మీకు చెప్పానా? అపోస్తలుల కార్యముల గ్రంథం ఒక్కసారి చదవండి. ఆ మాట చదువుతాను. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం చూడండి. ఆ మాట అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. ఇంకా తీర్తానే ఉన్నారు. ఏమంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 19, 18 కాదు 19 చదువుతారా? ఇప్పుడు గట్టిగా చదవండి, గట్టిగా. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు గారు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని వారిని అడిగినప్పుడు వారు అంటున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నట్లు మాకు వినలేదు, మాకు తెలియలేదు అని చెప్పారంట. ఇప్పుడు మీరు కూడా అలాగ ఉన్నారా? సంఘములో ఉన్నవారు ఏమనుకోవాలా? పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలో నన్ను చూస్తున్నాడని నువ్వు అనుకోకపోతే
నువ్వు చాలా 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 నష్టపోవటానికి ఆస్కారాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడని నీవు హృదయములో అనుకోకపోతే, నీ మనస్సులో నువ్వు గ్రహించకపోతే నీకు చాలా చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాయని ముందుగా దేవుడు చెప్తున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆత్మ లేని వారిగా ఉంటే ఎవరి వారము కాదంట అని బైబిల్లో రాసి ఉంది కదా. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు చెప్పేశాడు. మరి ఆత్మ కలిగి ఉండాలా వద్దా? ఉండాలి. ఆత్మ ఉన్నాడని నువ్వు నమ్మాలి. మాట్లాడేది ఆత్మే కానీ మనుషుడు కాదు అని నమ్మాలి. అంతేనా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 20 వచనం ఉంది కదా మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20 వచనం కూడా చూడండి ఒకసారి. దేవుడు అనగా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కానే కాదు. అంటే ఇప్పుడు నేను మాట్లాడేవాడును నేను కానే కాదు. ఎవరు మాట్లాడుతున్నారో మీరు నమ్మాలా? నమ్ముతున్నారా? ఏం బాబు, నమ్ముతున్నారమ్మా? అందరూ నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. నమ్మండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడని మీరు నమ్మండి. అది మాత్రం నమ్మకుండా ఉంటే నువ్వు విశ్వాసే కాదు. ఏదో యేసు ప్రభు నమ్ముకున్నందుకు నేను విశ్వాసుని నువ్వు అనుకుంటున్నావా? నో నో నో. ఏమండి, చాలామంది యేసు ప్రభు వెనకాల మందలుగా గుంపులు గుంపులుగా వెళ్ళేవారండి. వెళ్ళారా లేదా? యేసు ప్రభు వెనకాల జనము తండోపతండాలుగా వచ్చేవారు. వచ్చిన వారందరూ ఏమైపోయేవారు? మరలా వెనక్కిపోయేవారు. యేసు ప్రభుకు దూరం అయిపోయేవారు. తిరిగి యేసు ప్రభు వారు చూస్తే ఎంతమంది ఉండేవారు? ఏమంటే ఒక రోజు అయితే సుమారు ఒక 5,000 మంది 6,000 మంది యేసు వెనకాల వచ్చారు. తీరామోసి యేసు ప్రభు వారు తిరిగి చూస్తే ఎంతమంది ఉన్నారో తెలుసా? 70 మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు బాబు? 70 మంది ఉన్నారు. ఈ 70 మందిని దేవుడు యేసు ప్రభు వారు ఏం చేయాలనుకున్నాడంటే ఇద్దరిని పంపాలని అనుకున్నాడు. సరే, ఇద్దరిని పంపించిన యేసు ప్రభు వారు ఏమండి, వారు వెళ్ళి సువార్త చెబుతారు, వారు వెళ్ళి పరలోక రాజ్యం గురించి చెబుతారు, వారు వెళ్ళి ఏమండి నా మార్గం గురించి చెబుతారు, వారు వెళ్ళి నా సిలువను గురించి చెబుతారు అనుకున్నాడు. కానీ వెళ్ళిన వారు ఏం చేశారంట? ఒక ఊరు వెళ్ళారంట. ఆ ఊరిలో ఒక ఆయన్ని దయ్యం పట్టుకుందంట. ఆ దయ్యం పట్టుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారంట? ఏమండి, ప్రార్థన చేశారంట. ఎలా ప్రార్థన చేశారు? యేసు నామములో పో అన్నారంట. దేవునికి స్తోత్రం. ఏమన్నారమ్మా? యేసు నామములో పో అన్నారంట. పోయిందంట దయ్యం. అదేమేమైంది? పోదా? ఉంటుందా? ఏ నామం చెప్పారు? యేసు నామం చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఆ నామాన్ని గురించి మర్చిపోయి సంగలు కొట్టుకుంటా, భుజాలు ఊపుకుంటా, సందరగా మళ్ళీ యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చి అయ్యా మేము దయ్యాన్ని పోగొట్టేశాం, దయ్యం పోయింది, మేము ప్రార్థన చేస్తే దయ్యం పోయింది, అది పోయింది, సంబరాలు పడిపోతున్నారండి. అప్పుడు యేసు ప్రభు వారికి వార్నింగ్ ఏమి ఇచ్చాడమా చెప్పరా? ఏమండి, మీకు దయ్యాలు లోబడుతున్నాయని, మీరు ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయని, ఏమండి మీరు సంబరం పడకూడదు, మీరు సంతోషించకూడదు. మరి ఏం చేయాలా అని అడగొచ్చు. ఎవరో ఒకరు అడిగారంటారా? అడగలేదంటారా? అడిగే ఉండొచ్చు. అయితే ఏం చేయమంటావయ్యా అని అడిగారు. అడిగితే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీ పేరులు జీవ గ్రంథము ఎక్కడుంది? పరలోకంలో రాయబడుతుంది. ప్రభు సముఖముందు రాతలు రాయబడుతున్నాయి. అందుకు మీ పేరులు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అని అంటే వీళ్ళు కొంతమందికి వ్యసనం వచ్చేసింది. మరలా
ఇంపోగొట్టేసి మేము వస్తే ఏదో సంతోషపడతాడు, సమరపడతాడు, మమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకుంటే ఈయనేంటి ఇలా మాట్లాడాడు అని మరలా ఈ 70 మందిలోంచి కూడా మరలా పోయారండి. మరలా వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, మళ్ళా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. మళ్ళా తిరిగి చూస్తే ఇంకెంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఆ 12 మందే ఉన్నారమ్మా. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఏమవుతున్నారని చెప్తారు మీరు? అలా కానీ ఉంటున్నారా మీరు? కానీ దయించి అలా ఉండబోకండి. అసలు ఆ స్థాయికి వెళ్ళకూడదు మీరు. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆ భయము కలిగి ఉండండి ఇక్కడ, ఆ భక్తి కలిగి ఉండండి ఇక్కడ. దేవుడు ఏమి చెప్తాడో ఆ మాట కొరకు నువ్వు ఎదురు చూడాలా, ఆసక్తి పెరగాల. దేవా నాతో మాట్లాడు నాయనా, ప్రభువా నాకు మంచి మాట వినిపించు ప్రభువా, నీ మాటతోనే నేను మార్పు చెందుతాను, నీ మాటతోనే నా జీవితాన్ని మార్చుకుంటాను, నీ మాటతోనే నాలో ఉన్న పాపం దోషం అంతా తొలగించుకుంటాను, నీ మాటే నన్ను శుద్ధి చేస్తుంది అని మీరందరూ అనుకోవాలి. నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేనేదో ఇక్కడ నిలబడ్డాను అలాగని పెద్ద మనగోడని అనుకుంటలేదు. నేను కూడా పశ్చాత్తాపంతో ఎప్పుడు ఇక్కడ కూర్చుంటాను, గంట సేపు కూర్చుంటాను. ఆ గంట సేపు ప్రభుని స్మరిస్తూనే ఉంటా. మీరైతే పాటలు పాడతారు, నేనైతే మనసులో ప్రభుని ధ్యానం చేస్తా ఉంటాను. నీ మాట అవసరం నాయన, నీ మాట పలుకు ప్రభువా, ఈరోజు నీ సంఘానికి నీ మాటలు నువ్వే చెప్పు ప్రభువా అని నేను ఎప్పుడు ప్రభుని ధ్యానం చేస్తాను. దేవుడున్నారు, మీరు నమ్మిన ఒకటే నమ్మకున్న ఒకటే. ఈరోజు నీకు నాకు మేలైనది కదా, నీకు నాకు మేలైనది ఏమిటి? అది మనం గమనించాల. మేలైన దాని కొరకే కదా మనము ప్రయత్నాలు చేస్తున్నాము. దేవుని బిడ్డలారా, అయ్యా మేలైన దాని కొరకేనా మనం ప్రయత్నించేది? కీడు కొరకా? మేలు కొరకే. మరి మేలు కొరకైతే మేలైన దాన్ని మనము చూడాలా లేదా? చూడాలి. ఏమిటి మేలైనది? ఈరోజు నీకు పూర్తిగా అర్థం అవ్వాలి. అయ్యా ఈరోజు నీకు పూర్తిగా అర్థం అవ్వాలి. ఏమండి, మేలు కానిదేంటి, మేలైనది ఏంటి? ఒక్క మాట చూద్దామా? అదే కీర్తన గ్రంథములో 81వ కీర్తన. బాబు 81వ కీర్తన జాగ్రత్తగా వినాలి మీరు. 81వ కీర్తనలో 11వ వచనము చదువుతారు ఒకసారి. చూసారా ఎంత బాధపడుతున్నాడు? అర్థమైందా మీకు? ఒకవేళ నేను ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యమే చెప్తున్నాను అనుకోండి, మీలో సగం మంది, ఏమండి, మీలో సగం మంది మాట వినకుండా అటు చూసి ఇటు చూసి లేచి అక్కడికెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది నా మనసు? చాలా ప్రేమగా ఉంటుందా? ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? నాకే బాధగా ఉంటుందా? నేను మీలాంటి వాడిని కదా, కాసేపు ఇక్కడ ఉంటాను, ఏదో కాసేపు అక్కడ పోతాను కదా. అలాంటి వాడికే బాధ కలిగితే నిన్ను పుట్టించి భూమి మీదకు పంపించి నీకు కష్టము రాకుండా సుఖము రాకుండా, ఏమండి, మేలుతో తృప్తిపరిచి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వరకు నిన్ను కాచి కాపాడి మరణకరమైన వ్యాధులు రాకుండా మరణించకుండా నిన్ను సజీవుడిగా కాపాడుతున్న దేవుని మాట కూడా వినకపోతే ఏం జరుగుతుంది చూడండి అక్కడ వాక్యంలో. ఇప్పుడు అయినను నా ప్రజలు అంటే ఎవరని చెప్దాం బాబు ఇక్కడ? అయ్యా నా ప్రజలు అన్న దేవుడు మాట వినలేదంటే వారు ఎవరు అని మనం చెప్పచ్చు. ఇంకా కింద మాట చదువుదాం. అది సంగతి. ఎవరంట వినలేదంట? ఇశ్రాయేలులే దేవుని మాట వినలేదంటండి. ఇదేమిటి కర్మ? ఎందుకని వినలేదండి వీళ్ళు? అంటే ఇశ్రాయేలులు అన్నవారు అన్యజనులా? ఏం బాబు?
అయ్యా నాకా చూడండి కాసేపు, పైకెత్తండి మీ తలలో. ఇశ్రాయేలులు అన్నవారు అన్యజనుల క్రైస్తవుల? క్రైస్తవులే కదా. మరి క్రైస్తవులందరూ ఎవరి మాట వినాలి? పెద్ద ఆయన మాట వినాలి కదా. ఎవరు పెద్ద ఆయన అంటే దేవుడు కదండి. మరి మీరు విశ్వాసులే కదా, మీరు అన్యజనులేం కాదు కదా. ఇప్పుడు అందరం కలిసి ఎవరి మాటకి లోబడదాం? జాగ్రత్త. ఇదే కోరుతున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు వింటున్నానులే, వచ్చి కూర్చున్నాను కదా, ఏదో వినబడుతుందిలే చెవికి అనుకుంటున్నావు. కానీ నీ హృదయం అంతా కఠినమైపోతుంది. నీ హృదయము బండబారిపోతుంది. బండబారిపోతే ఈ చెవి ద్వారాగా లోపలికి వెళ్ళదు. నీకు అర్థమవుతుందమ్మా? చెవి అయితే ఆలకిస్తుంది మాటల్ని. ఈ ఆలకించిన మాట ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలా. ఎక్కడ రావాలా? మరి ఈ మధ్యలో బండలాంటిది అడ్డుందనుకో, ఇక్కడ ఏమైపోద్ది? మాట ఇక్కడ ఉండిపోద్దా, లోపలికి వెళ్తుందా? అక్కడ ఉండిపోద్ది. చెవి దగ్గర. చెవిలో నుంచి మాట హృదయంలోనికి రావాలంటే మధ్యలో ఉన్న బండ తొలగాలి. తొలగించుకోవటం ఎవరి పనిది? మన పనే. బండని తొలగించుకోవాలి. తెలుసా సంగతి మనకి? ఉదాహరణకి యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఒక సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా సమాధి దగ్గరికి వెళ్ళిన వాడు బండ నువ్వు పారిపో పక్కకంటే పోవాలా ఉంటుందా? పోవాలి. కానీ అక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? ఆ బండని ఆ రాయిని మీరే తీయండి. ఆ బండను మీరు తొలగించుకోవాలి. మీ చెవిలో నుంచి మీ హృదయంలోనికి మాటని రానియకుండా మధ్యలో అడ్డిగోడలాగా బండ మీకు అడ్డుపడుతుంది. దీన్ని నువ్వు తొలగించుకోవాలని దేవుడు మరి చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నా మాట వింటే వారికి మేలైనది జరుగునురా బాబు, మేలైనది వారికి కలుగునురా బాబు అని దేవుడు ఎంతో బాధతో ఈ మాటలు రాయించాడు బాబు. ఈ వాక్యమును రాయించాడు. ఈ గ్రంథములో ముద్రించబడింది. అందుకు నువ్వు నేను ఈరోజు దేవుడు చెప్పుచున్నాడు, దేవుని మాట నేను వినాలి అని ఎంతమంది ఇక్కడ అనుకుంటారో వారందరికీ ఏం జరుగుతుందో కాసేపట్లో చూపిస్తాను నేను. ఏం బాబు? ఇప్పుడు మొట్టమొదట మనం అందరము దేని కొరకు సిద్ధపడాలి? దేవుని మాట కొరకు సిద్ధపడాలి. దేవుని మాట కొరకు ఏమంటే చెవి యొగ్గాలి. దేవుని మాటనే మన హృదయంలోనికి వచ్చినట్లుగా ఏదైనా అడ్డి గోడలు అడ్డి బండలు లాంటివి ఉంటే తొలగించుకోవాలి. నీ హృదయం విశాలం అవ్వాలి. ఏమండి? నీ హృదయము ఏమవ్వాలి? విశాలం అవ్వాలి. దాంట్లో ఏది ఉండకూడదు. ఏది ఉన్నా సరే కానీ మాట లోపలికి వెళ్ళదు. మాట లోపలికి వెళ్ళకపోతే నీకు నాకు మేలన్నది లేదు. ప్రియులారా, అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ? ఒకటి, ఇశ్రాయేలు నా మాట వినక ఉన్నారు కాబట్టి వారు స్వకీయ ఆలోచన అంటే సొంత ఆలోచనలతో నడుస్తున్నారంట. ఇక్కడ కూర్చున్నా సరే కానీ నీకు ఏదైనా ఒక ఆలోచన వస్తుంది, ప్రమాదం నీకు బాబు. నీకు మట్టిగా నీకు ఏదో ఒక ఆలోచన వచ్చేసింది అనుకో, అది నీకు నష్టము. అది కాదు. ఇక్కడ ఉన్నంతసేపు ఎవరి ఆలోచనలో ఉండాలా? దేవుని ఆలోచనలో ఉండాలని యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం ఉంది కదా. అదిగో చూడండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా వారు నీయందు విశ్వాసం ఉంచారు గనుక వారికి నువ్వు మేలు చేస్తావు. అది దేవుని వాక్యం. అంటే నీ మనస్సు, నీ తలంపు, నీ ఆలోచన, ఏమంటే నీ హృదయము, నీ శరీరము అన్ని టోటల్గా ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. ఇది తప్పనిసరిగా మనమందరము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి వచ్చే మనమే, దేవుని స్తుతించడానికి వచ్చే మనమే, దేవుని నామాన్ని ప్రార్థన చేయడానికి వచ్చే మనమే, దేవుని వాక్యం వినటానికి వచ్చింది మనమే.
మరి అప్పుడు ఎలా ఉండాలి నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపు? దేవుని మీదే ఉండాలి. ఇదిగో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఇశ్రాయేలీయులందరూ పూర్వకాలమందు ఏమండి, పూర్వకాలమందు దేవుని మాట వినేవాళ్ళు కాదంట. దేవుడు వారికి ఎంత మేలు చేసాడండి. ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులందరూ ఉండేవారు. అలాగే ఎంతకాలం ఉన్నారంటే 430 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నవారు ఏమైనా సుఖంగా బ్రతికారా బాబు? ఉన్నవారు ఏమైనా మేలు పొందారా అంటే అస్సలు మేలు లేదు. వారి జీవితానికి సుఖము కూడా లేదు. చాలా చాలా కష్టపడేవాళ్ళు. అయినా సాయంత్రానికి వాళ్ళు ఇచ్చేవాడు కాదు ఆ యజమానుడు. ఆ మాట మీరు చదువుతారు ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము చూడండి ఒకసారి. ఏమన్నాడు? అవును, ఎవరా ప్రజలంటే? ఇశ్రాయేలులే. బట్టి విన్నాను, తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి విడిపించుటకు ఆ దేశములో నుండి మంచి దేశములోనికి, అనగా అవును పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించుటకును దిగి వచ్చాను అని దేవుడు అక్కడ చెప్పాడు. అంటే ఈ ఇశ్రాయేలీలే ఐగుప్తు దేశంలో ఉండేవారు. అక్కడ కఠినమైన శ్రమ ఉంది. వారికి ఏది ఆధారం లేదు. ఎంతమంది ఉన్నారో అలాగంటే సుమారు 6 లక్షల మంది అంట అప్పటికి ఆ ప్రజలు. అయ్యా ఎంతమంది? 6 లక్షల మందికి అప్పటికి ఆ ప్రజలు. అలాగా 430 సంవత్సరాలు అదే దేశంలో ఉన్నారు. కానీ వారి బాధ, వారి కష్టము, వాడి వేర్పు, వాళ్ళ దుఃఖము ఎవరు వినేవాడు లేరు మనుషుల్లో. కానీ దేవుడు విన్నాడు. దేవుడు విని ఏం చేశాడంటే దిగి వచ్చాడు వాళ్ళ నిమిత్తం. వారి నిమిత్తము దిగి వచ్చి వీరందరినీ ఆ దేశంలోంచి బయటకు తీసుకొచ్చాడు. అది ఎలా జరిగింది ఆ కార్యం అంటే, దేవుడే దిగి వచ్చినట్లుగా ఒక సేవకుడిని మోసే గారిని ఎన్నుకున్నాడు. ఆయన ద్వారాగా ఈ ప్రజలందరూ బయటకు వచ్చారండి. వచ్చిన వారందరూ సంతోషించారు. బాధలు పోయారే బాబు, కష్టాలు తీరేరా బాబు, శ్రమ లేదురా నాయనా, ఎన్ని బాధలు పడ్డావురా ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ రాజు చేతికి నలిగిపోయావురా. అయ్యో దేవా మాకు విడుదల ఇచ్చేవా, దేవా మమ్మల్ని విడిపించేవా అని సంతోషించారండి. ఇది మాత్రం వాస్తవం. ఎక్కడది? ఊరు వెలుపలకు వచ్చిన తర్వాత ఇక బయలుదేరుతున్నారు, ప్రయాణం ఉంది. ఏమండి, ఇక్కడైతే ఐగుప్తు దేశం దాటి వచ్చిన తర్వాత బాగా సంతోషించారు అందరూ. వాళ్ళు ఎలాగ వెళ్తున్న ప్రయాణంలో ఒకటి అడ్డం వచ్చింది. ఏమిటది? ఎర్ర సముద్రము. దారి లేదు. ఎవరికి? ఇశ్రాయేలుకి దారి లేదు. ఇక దారి లేకపోతే సంతోషించిన ప్రజలు, ఏమండి మా బాధలు కష్టాలు తీర్చాడు దేవుడని ఆనందించిన ప్రజలు మరలా ఈ ఎర్ర సముద్రం దగ్గర ఏమైపోయారు తెలుసా? మళ్ళా సొనుగుడు బయలుదేరింది. అరే ఆ ఐగుప్తు దేశంలో ఉండిపోయిన బాగున్ను, ఏదోలాగా కష్టపడో, ఏదోలాగా బాధపడో, ఏదోలాగా ఏమండి బ్రతికేవారమే. ఇదేంటి మోసే అన్నవాడు మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాడు, ఈ ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. అరే ఇప్పుడు దారి లేదే, వెనకాల చూస్తే వాళ్ళు ఫరో సైన్యం వచ్చేస్తుంది, వారు మనల్ని కలుసుకున్నారంటే మనం తప్పనిసరిగా చంపేస్తారే, ఏంటి మోసే అలాగని ఇక మోసేని తిట్టడం మొదలుపెట్టారు. దేవుని కూడా దూషించడము మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, ఇది ఎంత ఘోరం అండి. అప్పుడు మోసే నాయకుడిగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఫరో సైన్యం వెనక తరుముకు వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డుంది, దారి లేదు ప్రజలకి అని అడిగితే అప్పుడు దేవుడు మోసేతో అన్నాడు, నాయనా నీ చేతిలో కర్ర ఉంది కదా, నీ చేతిలో ఉన్న కర్ర అలా సముద్రం వైపు చూపు, సముద్రం వైపు చూపితే మీకు దారి ఏర్పడుతుంది అని దేవుడు చెప్పాడు. ఈ మాట ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు, కానీ మోసేకి ఒక్కడికే తెలుసు. మోసేతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడేవాడు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందికి తెలియదు
వీళ్ళు సొనుగుతున్నారు, గొనుగుతున్నారు తప్ప ఏమండి. ఆ తర్వాత మోసే గారు ఏం చేశారంటే నిలబడి కర్రలా చాపాడు చెయ్య. సాపితే ఏమైందో తెలుసా? ఆ ముందున్న సముద్రము అలాగా 2 భాగాలు ఇడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, అలాగా సముద్రం విడిపోగానే మధ్యలో రోడ్లాగా దారి కనపడింది. బురద లేదు, మట్టి లేదు, చక్కగా ఆరు నేల, ఇసుక నేల, గొరికి నేల. చక్కగా ఈ ప్రజలందరూ కూడా మళ్ళీ అవతలొడ్లకి నడిచెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా. అప్పుడు కూడా అమ్మయ్య దేవుడా, ఎంత పని చేసావు దేవుడా, ఆ చేతిలో పడకుండా, ఫరో సైన్యం చేతిలో చిక్కకుండా మమ్మల్ని సముద్రం దాటించే ప్రభావం. మన సంబరాలే, మళ్ళా సంబరాలే. అర్థమవుతుందా మీకు? మళ్ళా సంబరాలే. ఏమండి, ఆ తర్వాత అదే 6 నెలలా కానీ వెనుకున్న ఫరో సైన్యం అందులోకి వస్తే మళ్ళా సాయి చాపిలా చాపమన్నాడు దేవుడు మోసేను. మళ్ళీ వెనక్కి తిరిగి చెయ్యలా చాపితే ఈ 2 మళ్ళీ కలిసిపోతే ఏమైపోయారు వీళ్ళందరూ? ఐగుప్తీలు ఆ సముద్రంలో మునిగిపోయి చనిపోయారు. ఇంతవరకు బాగుందా లేదా ఇశ్రాయేలు ప్రజలకి? మేలేనా కీడా? మేలు. ఎప్పుడు మేలు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఇన్న వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్న వాళ్ళందరూ చెప్పండి, ఎప్పుడు మేలు జరిగింది వారికి అని చెప్తారు మీరు? అయ్యా, మొరపెట్టారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి అడిగారు, అందుకు ఐగుప్తులోనికి దిగి వచ్చాడు దేవుడు. ఆ బానిసత్వంలోని బయటకు తీశాడు, ఎర్ర సముద్రమును దాటించాడు, అవతలకి వెళ్ళారు, వారికి మేలు జరిగింది. అంటే దేనివల్ల మేలు జరిగింది అని మనం చెప్పుకోవాలంటే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు దేవునికి, అంటే ప్రార్థన చేశారు దేవునికి. అందుకు దేవుడే దిగి వచ్చిన వాడే శత్రువు చేతులను తప్పించాడు, ఎర్ర సముద్రమును అడ్డుగోడలు పడగొట్టాడు, అవతలకు పోవటానికి మార్గము. ఇంత మేలు చేశాడండి దేవుడు. అలాంటి ప్రజలు ఏమండి ఏమైపోయారంటే మళ్ళీ ఇక్కడ రాబడి కీర్తనలు చూస్తున్నాం మన వాళ్ళని. మాట వినట్లేదంటండి. అరే, మాట వినలేని వాడు ఎవడైనా ప్రార్థన చేస్తాడా చేయడా? చెప్పాలి గట్టిగా. అందరూ చెప్పట్లేదేంటి? నోరులే మూగపోయా, నోరులు మాట్లాడరు? మాట్లాడండి, తప్పలేదు, మాట్లాడచ్చు. అక్కడ తలారుతారా? నోరు దేవుడు ఇచ్చాడు కదా. ఏమన్నాడు ఇందాక వాక్యంలోని? నీ నోరు తెరవన్నాడా లేదా? తెరిస్తేనే కదా ఏదైనా దాంట్లో పోస్తారు, పాలు నీలో. గిక్కపడితే ఎలా వేస్తారు మందు గిందను? మాట్లాడాలి. నేను అడిగినప్పుడు మాట్లాడండి, ఏం పర్లేదు. మీ గోల అనుకోరు. సమాధానం అంటారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఆలకిస్తున్నారు. దేవుడు అడుగుతున్నాడు, మీరు సమాధానం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు ఏమని అడుగుతున్నాడు అంటే, నా మాట వినండిరా బాబు, మళ్ళా నా మాట వినండి, మీరు మళ్ళా బాగుపడతారు. మీకు ఆ ఐగుప్తులో ఉన్న బాధలు రాకుండా, ఎర్ర సముద్రంలో నుంచి ప్రమాదం లేకుండా మరలా మీరు సుఖంగా బ్రతకాలి, మరగా మీరు సంతోషంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనమందరం ఏం చేయాలంట? ఆయన మాట వినాలి. విన్నవారు దీవించబడ్డారు, విననివారు ఏమయ్యారు? శపించబడ్డారని బైబిల్లో రాస్తుంది. కానీ ఈరోజు మీరందరూ లేక మనమందరము, నేను కూడా మీతోనండి. నేనేదో చెప్తున్నాను అనుకోకుండా నాలో ఉండి దేవుడు మాట్లాడుతున్న మాట తప్పు. కానీ నేను కాదు కదా మాట్లాడేది. దేవుని వాక్యలో చూడలేదా మీరు? చూశారు కదా మత్తయి సువార్తలోని? దేవుని ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు తప్ప మాట్లాడేది నేను కాదు. నాకు తెలివి నేనైతే మాట్లాడలేను అయ్యా, నేనైతే మాట్లాడలేను. మీరు ఈ మాట నమ్ముతారా నమ్మరా? నిజంగా మీరు మీ సమాజంలోని, మీ గ్రామంలోని ఎప్పుడైనా నేను మాట్లాడేనా? ఏమయ్యా, ఎప్పుడైనా నేను మాట్లాడేనా? ఎందుకని మాట్లాడలేదు? నాకు చేత కావు, నాకు తెలివి మాట్లాడటం. ఇదిగో ఇక్కడ మాత్రమే దేవునాయములలో, దేవుని సముఖములో ఆదివారము వాక్యమునే మాట్లాడతాను. అంటే ఎవరు మాట్లాడుతున్నారని? దేవుడు మాట్లాడుతున్నాడు మీతోని. మీరందరూ చెవి ఎక్కి ఆలకించాలి. మీకందరికీ మేలు జరగాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు అభివృద్ధి పొందాలి, మీరందరూ దేవుని చేత అభివృద్ధి పొందామని నేడు సమాజము తెలుసుకోవాలి. సమాజం తెలుసుకోవాలి.
అన్యజనులు చూడాలి మిమ్మల్ని. ఆహా, ఎంత హాయిగా బతుకుతున్నారా వాళ్ళు, ఎంత సుఖంగా బ్రతుకుతున్నారా వాళ్ళు, ఎంత అభివృద్ధి జరిగిందిరా వాళ్ళకి, మనమేంటి ఇలా అనగారిపోతున్నామని అన్ని జనులు అనుకోవాలి మిమ్మల్ని చూసి. అదే దేవుడు అంటున్నాడు, మీరందరూ మనమందరము దేవుడైన యెహోవా మాట ఆలకించుట వలన ఏం జరుగుతుందో ఇంకొకసారి చదువు. కింద లైను ఏంటి? ఏమండి ఎక్కడ? 81 కదా చదువుతున్నారు మీరు. 81 11 కానించి ఇప్పుడు 12 దాకా వచ్చేసాం కదా. ఇప్పుడు 13 చదవండి. అయ్యో నా ప్రజలు, ఇశ్రాయేలందరూ ఎవరంట? నా ప్రజలు అంటున్నాడు దేవుడు. విశ్వాసులందరూ ఎవరు? మనం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని ప్రజలము. మరి దేవుని ప్రజలమైన మనమైనా, లేక పూర్వకాలం ముందు విశ్వాసులైనా, లేక ఇశ్రాయేల్ అయినా ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. ఎందుకు వినాలి దేవుని మాట? దేవుని మాట వినటం వల్ల ఏంటి నీకు నాకు ప్రయోజనము? ఏటకెళ్ళొద్దంటాడా? కూలికి వెళ్ళొద్దంటాడా? ఇంటికాడ కూర్చోమంటాడా? మీ ఇంటికే వస్తుంది భోజనం అంటాడమ్మా? అండా అన్నాడు? అన్నాడయ్యా నన్ను అన్నాడు, ఏటకెళ్ళవద్దు, బోటు దించవద్దు, వ్యాపారాలు చేయవద్దు, వలకెళ్ళవద్దు, కూలికెళ్ళవద్దు, ఎక్కడికి వెళ్ళవద్దు, నేనే నిన్ను పోషిస్తాను అనలేదా? అన్నాడా లేదా? నీకు గట్టి చెప్పట్లేదా? ఏమో అన్నాడా? ఏమని అన్నాడు? ఏమా వాళ్ళని అడిగితే మీరు మాట్లాడుతున్నారు ఏంటి? కంప్యూటర్ లాగా. ఏమా వెనుకున్నవాళ్ళు మీరే చెప్పండి. అన్నాడు అలాగా? అన్నాడా లేదా? అన్నాడు. పోషిస్తున్నాడా లేదా? బ్రతుకుతున్నానా లేదా? ఆహారం తింటున్నానా లేదా? ఏం చేస్తే ఇదంతా జరుగుతుంది? దేవుని మాట ఆలకించాను. ఏ వ్యాపారం చేయని నిర్ణయం చేసుకున్నాను. కూడి లేకపోయినా పర్లేదు అనుకున్నాను, వస్తువు ఉన్నా పర్లేదు అనుకున్నాను. ఏమండి? కానీ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మోసే అన్నవాడు కూడా అలాగే. గొర్రెలు కాసేవాడు, గొర్రెలు కాపరిగా మేపేవాడు, జీతం తీసుకునేవాడు. రేయ్, నువ్వు ఇక గొర్రెలు మేపడానికి కాదురా బాయ్, నా ప్రజలు ఇశ్రాయేలు అన్నవారు ఐగుప్తులో ఉండిపోయారు, ఆ ప్రజలు విడిపించు, నడిపించు, నేను నిన్ను పోషిస్తానన్నాడు. పోషించడా లేదా మోసేను? మరి మీరు కూడా మాట వింటే పోషించడా? తప్పనిసరిగా మీరు చేసుకునే పనే మీకు ఆశీర్వాదం, మీరు పట్టుకున్న జాలే మీకు దీవెన, మీరు ఎక్కే బోటులోనే సర్వ సమృద్ధి నింపుతాడు, మీ ఇళ్లలో ఉన్న తపేళ్ల పాత్రలోనే పిండి ఎక్కువగా ఉంటుంది. దేవుడు చేసే కార్యాలు చూడండి ఈరోజు. దేవుడు చేసే కార్యాలు చూడండి. ఈరోజు మీకు చూపిస్తున్నాను నేను దేవుడు చేసే కార్యాలు. అయ్యో నా ప్రజలారా, నా మాట వినండ్రా నాయనా. రెండో మాట, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించండి అయ్యా. ఎంత మేలురా బాబు మీకు. దేవునికి స్తోత్రం. ఎంత మేలో ఇప్పుడు నేను చూపిస్తాను. మరొక వాక్యం ద్వారాగా చూపిస్తాను. జాగ్రత్తగా మీరు చదవండి దేవుని బిడ్డలారా. రాజుల మొదటి గ్రంథము ఏమండి 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11, 12, 13, 14 వచ్చిన త్వరగా చదువుతారా? ఆమె నీళ్లు తేబోచుండగా మరలా పిలిచి, నాకి ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని అడిగాడు. అందుకు ఆమె అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు పిండియు కొంచెము నూనెయు తప్ప రొట్లు ఏమీ నా దగ్గర లేవు. చూడండి, అంటే చావు అన్నది దగ్గర పడిందా ఆమెకి? అంటే ఏంటి, ముసలం అయిపోయిందా? ఏదో జబ్బు పడిందా?
చెప్పాలి గట్టిగా. జబ్బు లేదు, ముసలామి కూడా కాదు. ఆమెకు ఒక చిన్న కుమారుడు కూడా ఉన్నాడండి. చిన్న పిల్లలు కొడుకులు ఉన్నారంటే తల్లి ఎంత ఉండే వయసు ఏమండి? ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా ఒక 40 సంవత్సరాలు ఉండొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు, 30-40 ఉంటుందా? ఇంకో చాలామంది పిల్లలు తిరుగుతున్నారు, తల్లులు ఉన్నారు ఇక్కడ. ఆ చిన్నపిల్ల గల తల్లి వయసు ఎంతమ్మా? మీ వయసురా అమ్మా? నాకా చూడండి రా, చిన్నపిల్ల గల తల్లి ఉన్నారు ఇక్కడ. ఎంత వయసు? మీ వయసు ఎంతరా? 27, 28, 30 అంటున్నారు వాళ్ళు. అంటే ఆమెకు కూడా ఆ రోజుల్లో ఒక పిల్లవాడు ఉన్నాడు. అయితే భర్త లేడు, చనిపోయాడు. కానీ ఆమెకు దగ్గర ఏముందంటుంది? ఏముంటుందంటే కొంచెము పిండి తప్ప, కొంచెము నూనె తప్ప రొట్లు ఏమీ లేవయ్యా. నేనును నా బిడ్డను చనిపోక ముందు నేను ఆ పిండిని రొట్టెలు కాల్చాలని, ఆ నూనెతో ఆ పిండిని పప్ప చేయాలని ఇప్పుడు ఈ అడవిలోనికి, ఈ తోటలోనికి, పొలంలోకి వచ్చానయ్యా. నా దగ్గర రొట్టెలు లేవు అంటుందామె. నిజమేనా ఈ మాట? నిజమే. ఆమె ఇంటిలో కొంచెం పిండి మాత్రమే ఉంది, అదన్నా ఒక పూటకే ఉంది. ఇక ఆ పూటకి అయిపోతే తర్వాత మళ్ళా ఎన్ని సంవత్సరాల భోజనం లేదో, ఎంతకాలం భోజనం ఉండదో ఆమె పరిస్థితిని మీరు ఆలోచించండి. ఆమె అంటున్నమాట జాగ్రత్తగా వినాలి మీరు. ఇది చాలా మంచి మాట. అంటే నీ పేదరికాన్ని తొలగించే మాట, నీ ఇబ్బందిని తొలగించే మాట, నిన్ను అభివృద్ధి పరిచే మాట, నువ్వు నీ బిడ్డలు సమృద్ధిని తినే మాట, నీకు, నీ భర్తకి, నీ కుటుంబానికి కావలసినంత దీవెనగా, ఆశీర్వాదముగా కురిపించే మాట. ఏమంటుంది? ఉన్న విషయాలని చెప్పేస్తుంది ఆయన. ఆయన ఎవరు అంటే దైవజనుడైన ఏలియా గారు. ఏలియా గారిని యెహోవా దేవుడు పంపించాడు ఈమె దగ్గరికి. యెహోవా దేవుడు పంపిస్తే వచ్చాడు ఏలియా. ఆకలేస్తుంది, దప్పికేస్తుంది. అమ్మా కానీ మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆ అమ్మ అనుకుంది, ఏదో పాపం చాలా అలసిపోయిచ్చాడు ఇతనా, కొంచెం దాహం అడగమన్నాడు కదా, పని లే కదా, ఇద్దామని తెలుస్తుంది. ఇంటికి వెళ్తా ఉంటే మళ్ళా అన్నాడు, అమ్మ నీళ్ళే కాదు కానీ ఒక రొట్టె ముక్క ఉంటే చేతితో పట్టుకురా అమ్మా, రొట్టె తిని నీళ్ళు తాగుతాను, ఆకలి చాలా బాధేస్తుంది, నాకు ఇక్కడ మండిపోతుంది అని అడిగాడు. అప్పుడు ఆయమ్మన్నది, అయ్యా నీళ్ళైతే కొంచెం ఉన్నాయి, తెద్దామని వెళ్తా ఉంటే మళ్ళీ నువ్వు రొట్టెలు అడుగుతున్నావేంటి? నా దగ్గర రొట్టెలు లేవయ్యా, రొట్టెలు కాల్చేంత పిండి కూడా లేదయ్యా. అది నిజమయ్యా, నీ దేవుడైనా యెహోవా జీవంతోడయ్యా, నేను అబద్ధం మాట్లాడలేదయ్యా, నేనేమీ అబద్ధాలు మాట్లాడేదాన్ని కాదయ్యా, ఉన్న విషయం ఇది అని చెప్పింది. అప్పుడు దైవజనుడు ఏమన్నాడమ్మా? అప్పుడు దైవజనుడైన ఏలియా ఏమంటున్నాడు? భయపడుకో. ఏం చేయాలంటావి? ఏం చేయాలమ్మా? వింటలేదు మీరు చాలామంది. బుర్రలు అడ్డు తిరుగుతున్నాయి ఆడోలే. వాక్యం అంటే ఇష్టం లేదా మీకు? వాక్యం మీద మనసు పెట్టరా? అందుకే దరిద్ర బతుకులు అనబెడుతున్నాం మనం. అర్థమవుతుందా మీకు పాయింట్? వాక్యంపై చూడండి రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. వాక్యమైన దేవుడు చెప్తున్నాడు కదా, వినండి, ఆశీర్వదించబడతారు, బాగుంటాం. ఇప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, భయపడవద్దమ్మా, పిండి తక్కువ ఉంది, నూనె కొంచెం ఉంది, ఈ పూటకే ఉంది, ఈ పూట అయిపోతే మళ్ళా రేపు ఉండదని నువ్వేమాత్రము భయపడవద్దు, నేను నీతో చెప్పినట్లుగా చెయ్యి, అంతే, ఇంకా తిరిగిలేదు. ఏంటయ్యా ముఖం ఎరగదు నిన్ను, నేను ఎప్పుడు నాకు చూడలేదు, నువ్వు మా ఊరు వాడు కూడా కాదు, మా గ్రామస్తుడు కాదు, నువ్వేంటి నీ ఇష్టం మాట్లాడేస్తున్నావు? లేదని పక్క చెప్తున్నాను కదా, పిండి లేదని చెప్తున్నాను, నూనె లేదని చెప్తున్నాను కదా, మరి ఏంటి లేదని చెప్పినప్పుడు వినాలి కదా నువ్వు, ఏంటి ఇంకా నువ్వు వెళ్ళు, ఏ చెయ్యి అంటావేంటన్నా కానీ అన్నదా? ఏం బాబు అన్నదా? ఎందుకని అనలేదు? ఆమె దైవజనుడు నోట వచ్చే మాట దేవుని మాట. ఎవరి మాట? దేవుని మాట. దైవజనుడు మనుష్యుడే, ఆయన వల్ల ఏం జరగదు, కానీ ఆయనలో నుండి ఎవరు మాట్లాడుతున్నారు అనుకుందామే? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు.
తప్పనిసరిగా నేను ఆలకించాలి ఈ మాట, తప్పనిసరిగా నేను చేయాలి ఈ పని, తప్పనిసరిగా దైవజనుడికి ఆకలి తీర్చాలి అనుకున్నది త్వరగా పొలలు ఏరుకున్నది ఇంటికి వెళ్ళిపోయిందండి. ఏనండి దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆ స్త్రీ ఉన్న పిండిని త్వరగా ముద్ద చేసింది, ఉన్న కొంచెం నూనె పెనం మీద పోసింది. ఏమండి, ఆ పొయ్యి వెలిగించి ఆ పొయ్యి మీద రొట్టెని కాల్చేసి. అమ్మా వింటున్నారా? ఏం జరిగింది అక్కడ? నూనె చెప్పండి, నూనె పిండి ఏమైంది? ఇప్పుడు నూనె పిండి ఏమైంది? కలిసిపోయాయి, ఏకమైపోయాయి. అలాగా ఒకటి తయారయ్యింది. ఏంటి తయారైంది? రొట్టు తయారైంది. రొట్టు ఎంత అవసరమో గుర్తించి ఈరోజు, అవునా కదా? రొట్టెని గురించి యేసుప్రభువు చాలా సందర్భాల్లో వాక్యంలో చూపించాడు. తర్వాత వస్తుంది రొట్టె గురించి, తర్వాత వస్తుంది. ముందు ఈ రొట్టె కాల్చింది అమ్మాయి, పిండి అయిపోయింది, నూనె అయిపోయింది. ఏమండి, తర్వాత ఈ రొట్టె పట్టుకొని అది దైవజనుడికి వచ్చింది. బాగానండి, మీరు నమ్మలేని మాట ఇది, కానీ నమ్మాల కదా. ఏమంటే దైవజనుడు ఎప్పుడైతే వచ్చిందో ఆమె ఆ రొట్టె తిన్నాడు, తెచ్చి నీళ్లు త్రాగాడు, ఆకలి తీరింది, కడుపు మంట చల్లారింది. ఇప్పుడమ్మా నువ్వు ఇంటికెళ్ళు, మళ్ళా నీవు నీ బిడ్డల కోసం రొట్టెలు కాల్చు అంటున్నాడు. అయ్యా లేదయ్యా, పిండి అంత అయిపోయిందయ్యా అన్నదా? లేదు, పిండి లేదు అనే మాట ఆమెకి రావట్లేదు. ఉంటుంది అన్నట్లుగా అనుకుంటుంది, చేస్తాడు దేవుడు అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుందంటే, దైవజనుడికి నేను రొట్టె పెట్టాను, దైవజనుడికి నేను నీళ్ళు ఇచ్చాను, దేవాది దేవుడు అని దీవిస్తాడు అనుకుంది. ఇంటికి వచ్చి చూసిందండి. ఇంటికి వచ్చి చూస్తే ఏముందమ్మా మళ్ళా తొట్లో? ఏలియా ద్వారాగా ఎవరు సెలవిచ్చారంట అంటే, అప్పుడు ఏలియా మాట్లాడా, యెహోవా మాట్లాడా? ఇప్పుడు మనం చెప్తే ఏం చెప్తాము? ఏలియా గారండి ఆమెతో చెప్పాడు అంటాం మనం. ఎక్కువ మంది ఏమంటారు? ఏలియా గారే ఆమెతో చెప్పాడు, ఆమె రొట్టెలు కాల్చింది అంటాం. కాదు, ఏలియా మాట్లాడటం కాదు అక్కడ. యెహోవా దేవుడు ఏలియా ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడు. అవునా? ఏలియా ద్వారాగా యెహోవా దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ తపేళ చూడు, నీ పాత్ర చూడు, నువ్వు నూనె పోసిన సీసా చూడు, ఏమవుతుంది అలాగని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట నమ్మి ఏం జరిగిందమ్మా? చూసారా? తక్కువ కాలేదంట. అంతకుముందు ఎంత ఉండేది? కొంచెం ఉండేదండి. ఇప్పుడు ఎంత వచ్చింది? వింటున్నారా మీరు? ఎవరి మాట వింటే ఇంత జరిగిందమ్మా కార్యము? దేవుని మాట. పక్కన పెట్టండి సేవకుడిని, అందాక వీడు సామాన్యుడే కదా. ఎలాంటి వాడు ఏలియా? మనలాంటి మనిషిరా? ఆకాశం చూడొచ్చు ద్వారా. అవును, తెలిసింది కదా నీకు. మరి అప్పుడు ఎవరి పేరు చెప్పాలి నువ్వు? ఏలియా పేరు చెప్తావా? ఏలియా పేరు చెప్తావా? ఎవరి పేరు చెప్పాలి మనం? అందుకే నేను అప్పుడప్పుడు అంటా ఉంటాను, ఆ మాట పలకొద్దంటాను. దేవుడు మనందరికీ దేవుడు, మనందరి పేదరికం తొలగించే దేవుడు, మనకున్న దరిద్రతను తొలగించే దేవుడు, మనకు సర్వ సమృద్ధి ఇచ్చేది దేవుడు, మన ఇంటి నిండా మన ఒంటి నిండా ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, మనకు ఆహారం పెట్టి పోషించే దేవుడు. మనము ఏదైనప్పటికీ కూడా సమస్తమును ఆయన మూలముగానే సంపాదించుకుంటున్నాము. ఏమండి, ఏలియా మాట మనం వాడకూడదు. ఇందా చదివేది కదమ్మా మీకు, యెహోవా దేవుడు ఏలియా ద్వారా అంటే అప్పుడు ఎవరు మాట్లాడారని చెప్పాలి? దేవుడు మాట్లాడాడు, యెహోవా మాట్లాడాడు. అది కార్యం జరుగుతుంది అక్కడ భూమి మీద. అందుకని ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి చూడగానే ఆ తొట్టులో పిండి తక్కువ కాలేదంట, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఇది ఎప్పటిదాకా పనిచేసింది? ఇది ఎన్ని రోజులు పనిచేసింది? ఇది ఎంతకాలం పనిచేసింది? ఇది ఎవరు ఇచ్చారు ఈమెకి? ఆలోచించాలి. ఇప్పుడు ఇంత కార్యము జరగడానికి గల కారణం ఏంటి? ఒక్కటే, దేవుని మాట వినటమే.
దేవుని మాట ఆలకించడమే, ఆ మాటని ఆలకించి హృదయంలోనికి చేర్చుకోవటమే, హృదయంలో ఉన్న మాట ప్రకారం నీ కాళ్ళు నడవటమే. అవునా? హృదయంలోకి వెళ్ళిన దేవుని మాటను బట్టి నీ కాళ్ళు ఏం చేయాలా? నడాలా. అదే కదా అన్నాడు ఇందాక, ఇశ్రాయేలు నా మాట ఇంతే ఎంత మేలు, నా మార్గములను అనుసరిస్తే నీకెంత మేలు అన్నాడు కదా. ఒకటి మాట వినటము, రెండు అనుసరించటం. అంటే దేవుని మార్గంలో నడవటం. మనం అలాగ నడిచేవారు, అలాగ జీవించేవారు, అలాగ మాట వినేవారు సర్వ సమృద్ధితో ఉంటారు భూమి మీద. ఎంతకాలం అంటే ఉండు భూమి మీద నీ ఇంటిలో సర్వ సమృద్ధి ఉంటుంది, నీ కుటుంబంలో సంపూర్ణమైన ఆనందం ఉంటుంది, నీవు నీ బిడ్డలు తినగా ఇంకా మిగలటానికి ఆస్కారం ఉంటుంది. దేవుడు పైనుండి పంపిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. నువ్వు చేసే పని మీద, నువ్వు పట్టుకున్న జాలి మీద, నువ్వు ఎక్కిన బోటులోను, నువ్వు వెళ్ళిన కూలికెళ్ళిన చోట, ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఏ పని చేసుకున్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అందుకని మాట విందామా? విందామా? మాట విందామా? విన్నా మాట ఎక్కడ చేర్చుకుందాం? హృదయంలోనికి చేర్చుకోవాలా. హృదయం నిండా ఉండాలి మాటలు. ఏమా? సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది కదా మాట, నీ హృదయం అనే పట్టుదలతో అని చెప్పేస్తాను. దానికి ముందు ఏముంది? దానికి ముందు ఆయన నాకు బోధించి నాతో ఇట్లన్నాడు. ఏమన్నాడయ్యా? నీ హృదయం అనే పట్టుదలతో ఏమని పట్టుకోవాలా? మాట. అంటే మాటని పట్టుకునేది ఏది? చేతులా? నో. నీ చేతులు ఈ పనిముట్లు పట్టుకుంటాయి కానీ మాటలను పట్టుకో. మాటలు పట్టుకునేది ఏంటి? నీలో హృదయమే. హృదయము పట్టుకుంటుంది మాటల్ని. ఆ మాటలు హృదయం నిండా ఉంటాయి. అప్పుడు ఆ మాటలు నీ మనసులోకి వస్తాయి. ఆ మనసు దేవుని మార్గం నడిపిస్తున్నది. కాళ్ళు దేవుని బిడ్డలున్నారా? మాట విన్నది అమి కదా. ఏం జరిగింది అని మనం చూస్తున్నాం. ఇప్పుడు భూమి మీద వర్షము కురిచినంత వరకు ఈ తొట్టులో పిండి అయిపోవట్లేదు, గుడ్లో నూనె అయిపోవట్లేదు. మరి ఎవరు తెచ్చి పెడుతున్నారు అండి? ఎవరు తెచ్చి పెడుతున్నారు? అక్కడ మనం గమనించాలి. మనుషులు ఎవరు తెచ్చి పెట్టట్లేదండి, దేవుడే పంపిస్తాడు పిండి. అవునా? దేవుడే పంపిస్తాడు నూనె. ఈ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఏం బాబు, ఈ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పిండి ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. ఏది? పిండి గురించి, నూనె గురించి బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ పిండి నూనె ఒక రొట్టెను తయారు చేస్తున్నాయి కదా. రొట్టె ఆకలి తీరుస్తుంది. అంటే ఎన్ని కార్యములు జరగటానికి దీని కారకుడు ఎవడంటే దేవుడు. ఇంత కార్యం జరగటానికి ఆయన మాట నువ్వు ఆలకించావు. అందుకు నీ పట్ల దేవుడు చేసిన కార్యమని నువ్వు చెప్పగలుగుతున్నావు. దేవునికి స్తోత్రం. మరొక వాక్యం చూపిస్తాను చూడండి. దేవుని మాటలు వినుట వలన నీ జీవితానికి ఎంత సంతృప్తి కలుగుతుందో చూడండి. చాలా మంది పేదరికంలో ఉండిపోతున్నారు, ఇంకా అప్పుల్లో ఉండిపోతున్నారు, ఆకల్లో ఉండిపోతున్నారు. బాధలు తీరట్లేదు. ఏమో కష్టపడట్లేదా, పనులు చేయట్లేదా, కూలి కట్టలేదా, ఆటకెళ్ళట్లేదా, అన్నీ జరుగుతున్నాయి మళ్ళా, కానీ అప్పులు తీరట్లేదు. అవునా కదా? అవునా కదా? బాధలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? ఇవన్నీ తీరాలంటే దేవుని మాట వినాలయ్యా బాబు. మీకు పుణ్యం ఉంటుంది. దేవుని మాట అపార్థం చేసుకుంటారే మీరు? ఏమైంది మీకు? దేవుని సంఘాన్ని దూషిస్తారు, దేవుని సేవకుడి మీద నిందలు మోపుతూ ఉంటారు. ఏంటి మీకు అది లాభమా? ఏం బాబు, అది లాభమా? సంఘాన్ని దూషించడము, సేవకులు నిందించడము, ఇది నీకేమైనా మేలా? ఏం సొమ్ము? నీ సొమ్ము తినేస్తున్నాడు ఆ సేవకుడు? నీ ఇంట్లోకి వచ్చి నీ కష్టం అట్టుపోతున్నాడు ఆ సేవకుడు? లేదు కదా. నువ్వు బాగుండాలని నీ కోసం 24 గంటలు కన్నులు కాలుస్తూ ఉంటే, నీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని నీ కోసం వాక్యాలు చూపిస్తూ ఉంటే, వాక్యాల్లో ఉన్న సంగతులు మీకు బయలుపరుస్తూ ఉంటే మీకు ఎందుకు అనుమానం వస్తుంది? మళ్ళా రావచ్చా బాబు? రావచ్చా? రాకూడదు. దయించి ఆ అభిప్రాయాలు ఉంటే తొలగించుకోండి.
ఆ మనసులో ఆ తలంపుల ఆలోచనలో ఉంటే తొలగించుకోండి. అవి ఎంతకాలం నీ మైండ్లో పనిచేస్తాయో నీకు మాత్రము దైవ దీవెన రాదేమో. గుర్తుపెట్టుకో. ఇదిగో ఇది చూడండి, ఈమె చాలా పేదరాలు, కటిక పేదరాలు. దైవజనుడు వెళ్ళాడు ఇంటికి. అమ్మ ఇది సంగతి నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం పెట్టిన ఎవరు లేదు ఈ గ్రామంలోని, నీ ఇంటికి పంపించాడు, నువ్వు పేదరాలు అయినా సరే కానీ తప్పగా నా ఆకలి తీర్చాలమ్మా, అది దేవుని మాట, దేవుడు పంపితేనే వచ్చాను కాదని అది రాను మీ ఇంటికి అని దైవజనుడు చెబితే దైవజనుడి మాట దేవుని మాట నమ్మి ఆమె రొట్టె కాల్చి ఆయనకి ఇచ్చింది. ఆయన ఆకలి తీరింది. ఆ తర్వాత ఈమెకున్న ఆకలి తీరిందా? పేదరికం పోయిందంటారా? ఆకలి తీరటం కాదు, ఆమెలో ఉన్న పేదరికమే దరిద్రతంతా పోయింది, సమృద్ధి నింపబడింది. ఒక్క మాట వినండి, అది దేవుని మాట. ఖచ్చితంగా వినండి దేవుని మాట. మీ జీవితాల్లో ఆ మాటను పాటించండి. మీ కరువు తీరిపోద్ది, మీ పేదరికం తొలగిపోద్ది. భూమి మీద ఉన్నంత కాలం సమృద్ధితో ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నాకు కొరత లేదని నువ్వు చెప్పొచ్చు, నాకు లోటు రానివ్వడే దేవుడు అని నువ్వు చెప్పొచ్చు. అందుకని మీరు ఏం చేయాలా? మాట వినాలి. మరొక వాక్యం చెబుతాం చూడండి ఒకసారి త్వరగా. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారు త్వరగా. అయిపోయిందంట. ఏంటో అయిపోయిందంట అక్కడ? ద్రాక్షారసం అయిపోయిందంట. ఏ కార్యం అది అక్కడ? ఏమండి? వివాహ కార్యం అంటే వాటరేవు గ్రామము అక్కడ. ఆ గ్రామం పేరు కూడా రాస్తుంది. ఏ గ్రామం అది? కానాను అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక వివాహం జరిగింది. వివాహానికి వెళ్ళారు వీళ్ళు. ఎవరు వెళ్ళారు? శిష్యులు వెళ్ళారు, మరియమ్మ వెళ్ళింది, యేసు ప్రభువు కూడా వారు పిలుచుకున్నారు. కానీ అక్కడ వచ్చిన ప్రజలు చాలా మంది. కానీ అక్కడ ఏంటి లోటు, ఏంటి కొరత అంటే ద్రాక్షారసం అయిపోయింది. అంటే ముందు వడ్డించారా లేదా? ముందు వడ్డించారు. ఇప్పుడు జనం ఇంకా ఎక్కువయ్యారు. ఇప్పుడు ఎక్కువైతే ఇప్పుడు ద్రాక్షారసం లేదు. ఇది ఆనాటి కాలంలో యూదులకి ద్రాక్షారసం చాలా చాలా విలువైనది. ద్రాక్షారసము చాలా విలువైనది యూదులకి అప్పటి కాలంలో. ఏమండి? ఇప్పటి కాలంలో ఒకటి ఉందండి, అది చెప్పను కానీ నేను. ఇప్పటి కాలంలో కూడా ఉంది. అది ఇవ్వకపోతే అన్నం తినట్లేదు. మేము రావరా పెళ్ళికి, నువ్వు అది ఇవ్వవు, ఇది ఇవ్వవు, అలా ఇవ్వవు, నువ్వు ఇచ్చేవాడు కాదు అనేవాడు ఉన్నారు చాలామంది గ్రామాల్లో. అవునా? రాము మేము పెళ్ళికి, నువ్వు ఎవరు ఇవ్వవు, నువ్వు ప్రార్థనలు కదా, నువ్వు ఇవ్వవు, నాకు తెలుసు. రామరాయ్ మీరు రాకపోతే ఎలాగరా, మీరు పెళ్ళికి ఎదురా అంటాం కదా. నువ్వు అది ఇచ్చారు కానీ మేము రావండి. ఏమేరా నీకంటే అదే ఇప్పుడు ఉందో అప్పుడు ఉంది అనుకోండి. యూదులు అప్పటి కాలంలో చాలా గందరగోళం జరుగుతుంది ఆ పెళ్లిలో, చాలా గందరగోళం జరుగుతుంది ఆ పెళ్లిలో. ఈ సంగతి ఎవరికి వచ్చింది? మరియమ్మ గారికి తెలిసింది. మరియమ్మ గారు తెలుసుకున్న మాట ఎవరికి చెబుతుంది? యేసు ప్రభు వారికి చెబుతుంది. యేసు ప్రభు వారు ఏమన్నాడో తెలుసా మీకు? ఏంటమ్మా నువ్వు అలా అంటావు, వాళ్ళు కూడా మనకెందుకో, వాళ్ళు వడ్డితే తినేసిపోదాం, వడ్డితే పోదాం పదండి అన్నట్టుగా ఉన్నాడు. లేదయ్యా, నువ్వు తప్పగా చేస్తావయ్యా అని ఈ మనసులో ఉంది. అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడా? అన్నాడు. నా టైం ఇంకా రాలేదు, నేను చేస్తాను కానీ నా సమయం ఇంకా రాలేదు అంటుంది. లేదయ్యా, నీకు సమయంతో పని లేదు, కాలాలతో పని లేదు, నువ్వు అనుకుంటే చేస్తావు అని మరియమ్మ గారికి గట్టి నమ్మకం ఉంది, గొప్ప నమ్మకం ఉంది. నమ్మకంతో ఉన్న ఆ మనిషి ఎవరికి చెప్తుంది చూడండి. ఇప్పుడు పరిచారికులు అక్కడ పని చేసేవాళ్ళు ఉన్నారంట, వడ్డించేవాళ్ళు ఉన్నారంట. వాళ్ళు చూసి అబ్బాయిలా రండి అని పిలిచిందంట. పిలిచి ఏమంటుంది వారితోని? ఇదిగో యేసు ప్రభువు మీతో ఏమి చెప్తాడో మీరు చేయాలి. ఏమి చెప్తాడు యేసు ప్రభు వారు? చెప్పండి, ఏమి చెప్తారు? ఏమండి, మీరు పనులు కదండ్రా, త్వరగా మార్కెట్కి వెళ్ళి ద్రాక్ష పళ్ళు కొనుక్కొచ్చి తొట్టులో పెట్టి తొక్కి రసం తీయండి రా బాబు
ఈ పెళ్లి అవమానం అయిపోద్ది, గందరగోళం అయిపోద్ది అని చెప్పాలి కదా, చెప్పాలా లేదా? ఏం చెప్పాడు వాళ్ళకి? వారేమి విన్నారు ఆ రోజు. మరి ఈ రోజు నీకేం చెబుతున్నాడు దేవుడు? నువ్వేం వింటున్నావు? నీకేం చెబుతున్నాడు దేవుడు? ఇది మనకు తెలుసు. ఈరోజు పాఠం ఇది. ఈరోజు వాళ్ళకి చెప్పాడు, వీళ్ళకి చెప్పాడు కాదు, నీతో చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయటానికి సిద్ధపడతావు? అప్పుడు పరిచారికులకు ఏం చెప్పాడు యేసుప్రభువారు? బాణలలో నీళ్లు పోయండి రా అన్నాడు. దేవునికి స్తోత్రం. నీళ్ళ ఇదేంటి చిత్ర, ఇది కొత్తగా చెప్తున్నాడు మాట. నీళ్లు పోస్తే రసం అయిపోద్దా? నీళ్లు పోస్తే రుచి వస్తుందా? అవునా? మనకైతే ఉందా అనుమానం లేదా? ఉందా లేదా? ఉండదు. ఇప్పుడు ఉదాహరణకండి, నేనే చెప్తున్నాను బాగానండి. ఇప్పుడు వాటర్ ఒక కొత్త కొట్టు పెట్టారంట, టీ కొట్టు పెట్టారా? ఆ కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే ఆ పాలు పక్కకు తీసేసి, ఆ డికాషన్ పక్కకు తీసి, ఆ నీళ్ళు మంటటి నీళ్ళు ఎవరా గ్లాసులు పోసి అని తాగుతావా? ఏమి పాలు లేవు, డికాషన్ లేదు, ఎవరికి నీళ్ళు ఇచ్చాడు అంటామనమా? అంటామనమా? తప్పగా అంటాం. మనం ఆలోచన అది. కానీ ఆ రోజు ఆ పరిచారికుల యొక్క ఆలోచన ఎలా ఉందో తెలుసా మీకు? వారు యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో ఆ పనే చేశారు. వాళ్ళు ఎదురు చెప్పలేదు, మాట కాదు అనలేదు. ఇదేంటి నీళ్లు పోయమన్నా ఈ బాణంలో తిరిగి చెప్పలేదు. యేసు చెప్పాడు మనం చేయాలి, యేసు చెప్పాడు మనం పోయాలి, యేసు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. యేసు మాట విందామా వద్దా? యేసు మాట వింటే ఏం జరుగుతుంది నీ జీవితంలో చెప్పండి? ఇంతవరకు రుచి లేని నీ బ్రతుకు, ఇంతవరకు ఇలువ లేని నీ బ్రతుకు, ఇంతవరకు బాధలతో ఉన్న నీ బ్రతుకు, ఇంతవరకు అప్పులతో ఆకలితో ఉన్న నీ బ్రతుకు, ఇంతవరకు వ్యాధి బాధ రోగాలతో ఉన్న నీ బ్రతుకులో అద్భుతం చేస్తాడు. అద్భుతం యేసయ్య చేస్తాడమ్మా. అద్భుతం యేసయ్య చేస్తాడండి. నువ్వు చేస్తావా? నీ వల్ల జరుగుతుందా? ఏమండి, నీవేం చేయాలా? యేసుప్రభు చెప్పిందే చెయ్యి. నీళ్ళు పోయి ఉంటే నీళ్ళు పోయి, పాలు పోయి ఉంటే పాలు పోయి, డికాషన్ పోయి, అంతే. ఎవరు చెప్పింది ఇది? ఎవరు చెప్పింది? మాట్లాడేటే యేసుప్రభు వారు చెప్పింది. చేస్తావా? ఇన్నాళ్ళ చేసావా? ఇంతకాలం బట్టి చేసుకుంటూ వచ్చావా? లేదు. పై మాటకే. నేను చూస్తున్నాను కదా ఈ వాటర్ జనాంగాన్ని. ఏమండి, నువ్వు కానీ చేసినట్లయితే నాలాగా ఆస్వాదించబడదు. అర్థమైందా పాయింట్ మీకు? ఏం బాబు, అర్థమైందా? నువ్వు కానీ యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా చేసి ఉంటే నాలాగా నువ్వు ఆస్వాదించబడదు. వాటర్ రేవులో బాధపడుతున్నారు. ఈ మాట అన్నందుకు బాధపడుతున్నారా? బాధపడాలని అంటున్నాను ఈ మాట. నాలాగా చేసి చూడండి ఒకసారి. నన్ను పిసినారుడు అన్నారు వాటర్ జనం. నేనేం తింటలేదు కదా, పిసినారుడు నేను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాటర్ రేవులో అనండి. ఇంకా మీరు అడిగడిపోతారు. ఏమేమి పెడతారు మీరు? నేను పిసినారుడిని అంట, ఏమి తిన్నంట. నేను తినకుండా ఎంతలా ఉన్నానా? ఒక్కసారి ఇంటికి వచ్చి చూడండి, మీ బ్రతుకులు తెల్లారుతాయి. నేనేమి తింటున్నానో, నా బిడ్డలు ఏం తింటున్నారో, నా కుటుంబం ఏమి తింటుందో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఈ మాట. మీరు రోడ్లను తింటారు, నేను ఇంటికాడ తింటాను. ఆ సంగతి మీకు తెలియక నన్ను ఏమన్నారు మీకు తెలుసా? పిసినారుడే ఎర్రాజు, రూపాయి ఖర్చు పెట్టడా ఎర్రాజు. ఖర్చు పెట్టను, ఇదంతా ఖర్చు పెట్టినా కాదా? ఏమండి, ఇది మళ్ళీ తిరిగి వస్తుందా? అక్కడ ఖర్చు పెట్టామా లేదా? తిరిగి వచ్చిందా నాకు కదా? మరి ఇదంతా ఎవరు ఆలోచించాలి. మీరు కోపడకండి, పగలు పెంచుకోకండి, మంచిది కాదు మీకు. వాక్యం వినండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, అది నేర్చుకో. అవును, ఖచ్చితంగా నేను దేవుని మాట వింటున్నాను. ఇక్కడి నుంచే పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నా కుటుంబం ఎలా ఉన్నా సరే, ఇక్కడి నుంచి ఖచ్చితంగా నా దేవుని మాట నేను పాటిస్తాను. ఎవరు పాటించినా పాటించకపోయినా నేను మాత్రం నడుస్తాను. నా దేవుడు వాక్యం ద్వారా చూపించాడు నాకు.
ఇదిగో ఆ బీదరాలు దేవుని మాట విన్నదంట. అందుకు ఆమె ఇంట్లో కరువు పోయిందంట, ఆమె పేదరికం పోయిందంట, ఆమెకు అప్పులు లేని జీవితం వచ్చిందంట, ఆదాయం పెరిగిందంట, ఆశీర్వదించబడిందంట. విన్నాను వాక్యంలో, రాజుల గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. ఆ వాక్యాన్ని విన్నాను నేను. ఇప్పుడు యోహాను సువార్త, యోహాను సువార్తలో 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమి రాసి పెట్టాడు దేవుడు అంటే, అక్కడ అయిపోయిన ద్రాక్షారసము, ఆ పెళ్లిలో కొరత, ఆ లోటు, ప్రజల గందరగోళము, అవమానం, జరగబోయే సమయం వచ్చేసింది. అయితే యేసు ప్రభువారి మాట విన్నారు. ఎవరో? పరిచారికలు విన్నారు, పని చేసేవారు విన్నారు, నాయకుడు వినలేదు, పెళ్లి కొడుకు వినలేదు. ఏమండి, మరి ముఖ్యమైన వారు ఎవరు ఆ పెళ్లిలో అంటే వడ్డించేవారే ముఖ్యమైన. మనం ఎవరిని చూస్తాం ఎక్కువగా? ఏమండి, మనం ఎవరిని చూస్తాం ఎక్కువగా? చెప్పండి, గడి చెప్పండి. మనం ఎవరిని చూస్తాం ఎక్కువగా? పెళ్లి కొడుకుని చూస్తాం. ఆడు సూటు బూటేసుకుని ఆ పేజీ ఉంటాడు. ఆడికి ఈ బాధలు ఆడికి తెలియదు వల్ల. కానీ బాధలు పడేది ఎవరిక్కడ? పరిచారికులు వడ్డించేవాళ్ళు కదండి. ఆ నీళ్ళు వడ్డించేవాళ్ళు, కాగితాలు వడ్డించేవాళ్ళు, బల్ల మీద నాకు గెత్తరంతా ఎత్తేవాళ్ళు వాళ్ళు కదా. ఆ బాధ కనిపెట్టం మనం. అసలు నిజముగా పెళ్లికి ముఖ్యమైన ఎవరంటే వీళ్ళే. యేసు ప్రభువారి మాట వినేవాళ్ళు వీళ్ళే, యేసు ప్రభువారు చెప్పినట్లుగా చేసేవారు వీళ్ళే. అలా చేయటం వలన అప్పుడు ఏం జరిగిందో చెప్తావమ్మా? ఇప్పుడు ముంచి, ఏది, బాణల్లో నీళ్లు పోసారు, నీళ్లు పోసిన వారితో అంటున్నాడు, ఇప్పుడు ముంచి విందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళండి రా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంది ప్రధాన అంటే ఎవడీడు? మీరు చెప్పాలా? పురుషులు చెప్తారు కదా, అప్పుడప్పుడు చేస్తారు కదా. మీరు చెప్తానరా? పెళ్ళిని తల మీద వరుసగా అన్ని పెడతారు కదా, ఇక్కడ నిలబడతారు. రై అదిగో సాంబార్ వండిపోయి, అదిగో పప్పు వండిపోయి, అదిగో అమ్మాయికి అన్నం వండిపెట్టు అని మెయింటైన్ చేసేవాడు అనమాట. ఈయన గిన్నెట్టుకు వెళ్ళడం, కానీ చెప్తాడు. చెప్పి వడ్డించేవాడికి ఏం చేస్తారు? ఒకప్పుడు చాలా కిందట నేను అలా చేసేవాడిని, చాలా కాలం కిందట అలా చేసేవాడిని. వాటిలో పెళ్ళి అయితే ఆంధ్రయ్య గారి సంఘంలో ఉండేవాళ్ళు కుర్రోళ్ళు, మమ్మల్ని పిలిచేవాళ్ళు. అనిల్ పెళ్ళి అయినా సరే వెళ్ళేవాళ్ళు, అనిల్ పెళ్ళికి కూడా మేము వెళ్ళేవాళ్ళు, పిలిచేవాళ్ళు. ఆ సంఘస్థులు వస్తే బాగా వడ్డిస్తారంట, గోల గొడవ ఉండదంట, వాళ్ళని పిల్లండి అని వాళ్ళు పిలిచేవాళ్ళు మమ్మల్ని కూడా. చాలా కాలం కిందది ఇది. అప్పుడు జరిగిన కార్యం చెప్తున్నాను నేను, అంటే ప్రధాన మాట చెప్తున్నాను. ఇప్పుడు పరిచారికులు ముంచి తీసుకొచ్చారు అక్కడికి, ఈ ప్రధాన దగ్గర తీసుకొచ్చారు. ఈ ప్రధానం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వడ్డించండ్రా వాళ్ళకి, వాళ్ళు పోయండ్రా గ్లాసులని, వాళ్ళు పోయండ్రా తాగుతారు అని చెప్తే అప్పుడు తీసుకొని వెళ్ళి వాళ్ళకి పోస్తున్నారు. పోస్తే వాళ్ళు తాగుతుంటామంటే ఏం జరిగిందో చెప్పండమ్మా? ద్రాక్షారసము అయిన ఆ నీరు రుచి చూచినప్పుడు, దేవునికి స్తోత్రం, నీళ్ళకి రుచి వచ్చిందమ్మా, నీళ్ళకి రంగు వచ్చిందండి, నీళ్లు ద్రాక్షారసం అయిపోయిందయ్యా. ఎవడు ఒక్కడు కూడా ఇది నీళ్లు అని చెప్పడానికి ఆస్కారమే లేదు. అంటే ఆ కార్యం ఎవరు చేశారని చెప్పొచ్చు? యేసు ప్రభువారు చేశారు కదా. అంటే ఆ కార్యము ఎందుకు జరిగింది? చాలుదా మాట? పరిచారికుల మాట విన్నారు. ఈ పరిచారికులు ఆ రోజు ఆ మాట వినకపోతే ఏవయ్యా చెప్పావు కానీ, ఇప్పుడు ఎవడు వెళ్తాడు మార్కెట్కి, ఇప్పుడు ఎవడు తెస్తాడు ద్రాక్షారసం, ఉన్నదే వడ్డించేస్తాం ఏమండి అన్నట్లయితే తప్పగా ఆ పెళ్లిలో గందరగోళం జరిగేది, ఆ పెళ్లి కుమారుడికి అవమానం జరిగేది, అందరూ కూడా తినకుండా పోయేవాళ్లే. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నాడు ఆ పరిచారికులు, యేసయ్య మాట విన్నారు ఆ పరిచారికులు. కొరత లోటు లేకుండా సర్వ సమృద్ధి దేవుడే అక్కడ కుమ్మరించినట్లుగా బైబిల్లో ఉంది. అందుకని నువ్వు, నేను, మనం అందరం కలిసి ఏం చేద్దాం? ఈరోజు దేవుని మాట ఖచ్చితంగా వినాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అది చేస్తా ఉండాలా, చేయకూడదా? చేస్తా ఉండాలా. ఏం చెప్పినా పర్లేదు. చాలా చెప్పాడు దేవుడు, చాలా చెప్పాడు. ఏమండి, నువ్వు పరిశుద్ధ దినాన్ని ఏమండి ఆచరించుటకు గుర్తు ఉండాలన్నాడు ఒకటి, అవునా? రెండో మాట, నా ఆజ్ఞలను గైకొని అనుసరించాలన్నాడు రెండు. అంటే ఆజ్ఞలకి దేవుడు చెప్పే పనులు ఏంటో చాలా రాస్తున్నాయి బైబిల్లో. ఈ పూట చెప్పడానికి టైం సరిపోదు. ఏమండి, నా ఆజ్ఞలను అనుసరించాలి అన్నాడు. అంటే ఆ ఆజ్ఞలు అనుసరించే పనులు చాలా ఉన్నాయి. మాట అయితే ఆజ్ఞలను ఉంది, కానీ ఆజ్ఞ అంటే పని, నువ్వు చేయవలసింది.
నువ్వు ఇవ్వవలసినది, నువ్వు తేవలసినది అలాగ ఇచ్చి తెచ్చి దేవునికి అర్పిస్తూ ఉంటే దేవుడు నిన్ను అలా 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 అలాగా ఆశీర్వదిస్తూ ఉంటాడు అని వాక్యంలో ఉంది. అందుకని ఈరోజు ఒకే మాట విన్నారు మీరు కదా. ఏ మాట విన్నారు అంటే యెహోవా మాట ఆలకించాలి, యెహోవా మాట ఆలకించాలి. యెహోవా మాట ఆలకించిన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఆకుదాలు కూడా రాలిపోయారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారే కానీ కానా దేశానికి వెళ్ళలేకపోయారు కదా. మధ్యలో చచ్చిపోయారు అందరూ. రోగాలు వచ్చా? కాదు కాదు కాదు. ముసలోళ్ళు అయిపోయా? కాదు కాదు కాదు. తెగుళ్ళు వచ్చి అంటే పాములు కుట్టి. ఎందుకు ఆ పాములు కుట్టి అంటే దేవుడే పాములు పంపించాడని రాసిన బైబిల్. ఎవరి మీదకి? ఇశ్రాయేలు ప్రజల మీదకి. నా మాట వినట్లేదు వీళ్ళు, ఇక నేను కొడితే వీళ్ళు నేనే కొట్టాను నన్ను అవమానపరచడం కాదు కానీ సర్పము తాపకరమైన సర్పములను పంపించాడు దేవుడు. అవి అందరినీ కరిచేస్తున్నాయి వెళ్ళి. అలా కరిస్తా ఉంటే ప్రతి ఒక్కరు ఏమైపోయారు? చనిపోయారు. ఒక్కరోజు 23,000 మంది చనిపోయారు. అలాగ అందరూ 6 లక్షల మంది చనిపోయారు. ఎవరు కానా దేశం వెళ్ళినంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువను కాలేబును మాత్రమే వెళ్ళారు. మరి మిగిలిన వారందరూ ఏమయ్యారంటే ఆ దేశం వల్లే దేవుడు వెళ్ళమన్న దేశం వల్ల పోయారండి. చొనుక్కున్నారు, గొనుక్కున్నారు, వ్యతిరేకించారు, మాట వినలేదు. ఏమంటే మళ్ళీ మధ్యలో విగ్రహారాధన చేశారు, బొమ్మలు చేసుకున్నారు, బొమ్మలకు మళ్ళీ వాళ్ళే పూజలు చేశారు. ఇదంతా చూసిన దేవుడు కోపడి ఇక వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఒక మాట చెప్పనా? వీళ్ళందరూ ఏం చేశారు చెప్పనా? ఏమండి అదే చూడండి ఒకసారి 79వ కీర్తనలో 79వ కీర్తనలో ఒక మాట చూడండి, ముగించేస్తాను. లాస్ట్ మాట 79 6వ వచనం. అందరూ తీయండి, బైబిల్ అంతా తీయండి. నువ్వే చదివావు కానీ బైబిల్ తీయండి. కీర్తన గ్రంథము 79వ కీర్తన తీసారా? 79వ కీర్తన. పురుషులు కూడా తీసారా? 79వ కీర్తన. అమ్మా తీసారా? మీరు తీశారు, వాళ్ళు తీద్దా అనుకున్న వాళ్ళని అడుగుతున్నాను నేను. తీశారు. ఇప్పుడు చదవమా 6వ వచనం. నిన్ను ఎరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయలేని రాజ్యముల మీదను దేవుని ఉగ్రత ఎవరి మీద వస్తుందంట? అయ్యా, ప్రార్థన చేయలేని వారి మీద దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది ఉగ్రత, చచ్చిపోయారు. ఒకవేళ మీలో ఎవరైనా, మీ ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేయకుండా ఉంటున్నారేమో చూసుకోండి. మీరే శిక్షలు వచ్చేసిన తర్వాత ఎవరు తప్పించలేరు, అవునా కదా? కేసు పెట్టిన తర్వాత కేసు కొట్టిమంటే కొట్టేస్తారా? తప్పగా వెళ్ళాలా? కోర్టుకి వెళ్ళాలా? జైల్లో పెడతారా? ఉండాలా? కేసు పెట్టకముందు అయితే వెళ్ళవలసిన అవసరం లేదు, అవునా? అక్కడ ఉండవలసిన అవసరం లేదు. మరి కేసు పెట్టేస్తే తప్పగా అనుభవించాలి శిక్ష. అలాగే దేవుని ఉగ్రత రాకముందే మీ ఇంటిలో ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. మీ కుటుంబాలలో ప్రార్థనా పరులు ఉన్నారా? ప్రార్థన చేసేవారు ఉన్నారా లేదా మీరు తేల్చుకోండి. లేదు ఒకవేళ ప్రార్థన చేయలేనుగా ఉన్నారనుకోండి, తప్పగా వారి మీదకి దేవుని ఉగ్రత దిగుతుందని ఇదిగో వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది. అందుకని మీరే చూసుకోవాలి. అది మీదే బాధ్యత. మీ ఇష్టము, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి. మొత్తం మీద ఏం జరగాలంటే ఇక్కడ ప్రార్థన చేయాలి, ప్రభు మాట వినాలి. ఈ 2 పనులు చేస్తే చాలండి. నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబ సభ్యులు బాగుంటారు, నీకున్న బాధలు, అప్పులు, ఆకలి అంతా కూడా తీరిపోద్ది. హాయిగా బ్రతకటానికి యెహోవా దేవుడు, జీవగల దేవుడు పరలోకము నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును వినుటలో బలపరచునుగాక. సాక్ష్యం చెప్పగలవారు ఎవరన్నా ఉంటే రండి త్వరగా. సాక్ష్యము చెప్పగలవారు ఉంటే త్వరగా రండి. సాక్ష్యము చెప్పగలవారు ఉంటే రండి.